ఈ రెండింటి ప్రభుత్వాలు ప్రశ్నించడంలో ఏ స్థాయిలో ఉందని మీరు అనిపిస్తుంది? మెజారిటీ అమ్ముకున్నారు కదా మీడియా కూడా, సిగ్గులేక. ఎంత పెద్ద పాపం చేస్తున్నారు. ఎవరి కోసం మాట్లాడి ఇవాళ హెడ్లైన్స్ ఎవరిది వస్తుంది, ఏమొస్తుంది? హిందూ ముస్లిం వస్తుంది, మతీయవాదం వస్తుంది. మంచిది గొంతు లెత్తే ధ్వనులు మీడియాలో వస్తారా? కళ్ల ముందే కదా. అట్లీస్ట్ కొంచెం ఇండిపెండెంట్ మీడియాలైనా కొంచెం మాట్లాడుతున్నాయి. దాని మీద కూడా కదా కేసులు జరుగుతున్నాయి కదా. బట్ ఒకటి సత్యాన్ని ఎవరు ఆపలేరు. అది నిరంతరంగా పోరాడటం ఒకటే మనకు తెలుసు. మనం బ్రతుకున్న కాలంలోనే విజయం జపించాలి, మంచిదవుతున్న అవసరం లేదు. మా ముందు ఎంతమంది పోరాడితే మాకు ఈ గొంతు వచ్చింది. వాళ్ల త్యాగం ముందు మన త్యాగం ఎంత? కొంచెమైనా ప్రజలు, మీడియా, మీరు మీ మధ్యలో మీకే తెలుసు. మీ ఓనర్స్ కు ఎవరు పంపించేటప్పుడు పంపిస్తారు కదా. ఎలాంటి ప్రశ్న ప్రకాష్ రాజ్ గారు వచ్చారు, కొంచెం ఇరికించండి అని. మీరేం చేస్తారు? జీవనోపాయం సార్, మీరంటే చాలా ఇష్టం, బట్ ఆ ప్రశ్న నేను అడగాలి కదా అని ఉంటాం. మరి నేను చెప్పిందంతా ఎక్కడ ప్రింట్ అవుద్ది? స్పెల్లింగ్ మిస్టేక్ తో మీరే ప్రింట్ చేస్తారు కదా. ఇవన్నీ జరుగుతున్నాయి, జనాలకి అర్థమవుతోంది. అది నిరంతరంగా మనం ప్రశ్నించడం వల్ల, భయపడకుండా ఉండడం వల్ల, ఇలాంటి లీడర్స్ ఉండడం వల్ల, ఇలాంటి సిఐటిలు ఇవన్నీ ఉండరు. రీసెంట్ గా బెంగళూరులో, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ 1700 acres ల్యాండ్ ని, ఒక వెరీ అగ్రికల్చరల్ ల్యాండ్ ని ఏదో కారిడార్ తీసుకోవాలంటే మనం పోరాటం చేశాం. అప్పుడు రైతు సంఘ వాళ్ళు, సిఐటి వాళ్ళు, వీళ్ళందరూ కలిస్తే గవర్నమెంట్ వెనక్కి తీసుకుని వదిలేసింది. అలాంటి పోరాటాలు మనకి చాలా స్ఫూర్తిని, చైతన్యాన్ని ఇస్తున్నాయి. అంటే ప్రశ్నించే గొంతులు ఒక్కసారి కలిస్తే పీపుల్ విల్ కమ్ అని. సార్, విశాఖ నగరంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కమ్యూనిటీ పరిస్థితి కట్టబెడుతున్నారు. మంచిది కాదు కదా, మీకు తెలుసు కదండి. ప్రకాష్ రాజ్ గారు నోటి నుంచే రావాలా అది? చెప్పాను కదా, మీరు విన్నారు, నేను నవ్వాను, అందరికి తెలుసు అన్నారు. Even the Indian film industry of late has been generating propaganda films like the Kashmir Files, Kerala Story. దాన్ని ఫైల్స్ అంటాను నేను, ఫైల్స్ అన్నా. Kashmir Files, Kerala Story, and now the Durandar. So, what do you think about this kind of propaganda? థింక్ ఏంటంటే, మేము మీడియా అమ్ముకున్నట్టే సినిమా ఇండస్ట్రీలో కూడా అందరూ అమ్ముకున్నారు. అండ్ చాలా సినిమా, దాని మాధ్యమం నుంచి అయ్యే ప్రేరణ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఈ రాజకీయ పార్టీకి బాగా తెలుసు. సో దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇంటూ ఇట్. దీన్ని చాలా 4 సంవత్సరాల ముందే చెప్పారు. లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ అంటారు, ఇంకా దానికి మన మహాప్రభు ప్రధానమంత్రి లేదు, దానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కింద దానికి ఇది కూడా చేస్తారు కదా ఆయన. కేరళ ఫైల్స్ చూడండి అంటారు. ఆయనకి సినిమా వెరీ స్పెసిఫిక్ క్యాంపెయినింగ్ ఉంది కదా, అందులో చెప్తారు కదా. ఇప్పుడు హిందూ ముస్లిం అదే కావాల్సింది దానికి. మీకు చాలా ఒక మనిషికి సహజంగా ఒకటి ఉంటుందండి, జెనోఫోబియా. అంటే మన ఊరికి ఎవడైనా అపరిచితుడో ఆగంతుకుడో వస్తే కొంచెం సంశయంగా చూస్తాం. దీన్ని వీళ్ళు వాడుకుంటారు. ఫస్ట్ మనల్ని విడదీస్తారు, విడదీసి దానికి కావాల్సిన కార్యక్రమాన్ని క్రియేట్ చేస్తారు. దాన్ని భయంగా మార్చాలి కదా, దాన్ని ద్వేషంగా మార్చాలి కదా. దాన్ని కొంగు దంగలో, రేప్స్, కొట్టడము స్టార్ట్ చేసి మనం ఎదురు కొట్టుకునేలా చేస్తారు. వాళ్ళ పనులు అది చేస్తుంటారు. సో ఈ ఫిల్మ్ వస్తున్నాయి అనేది చాలా వాస్తవం. అండ్ నేను దేన్ని బ్యాన్ చేయనని చెప్పను. లెట్ ద పీపుల్ సీ. బ్యాన్ చేయడంలో ఏముంది, పీపుల్ చూడండి. మనం చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏం ఫీడ్ చేస్తున్నారు మన బ్రెయిన్ లో. అది ఏం ఫీడ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక ఎక్స్ట్రాడినరీగా సినిమా తీసి ఇంపాక్ట్ఫుల్, బట్ 90% ఊరికే చూస్తున్నారు, సినిమాని చూస్తున్నారు. బట్ దాని వెనక ఒక విషయం ఉంది. ఆ విషయాన్ని ఎలా వేయాలి? సో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళతో గొడవ పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే దే వాంట్ టు సర్వైవ్. ఒక కుర్చీ గట్టిగా ఉండాలంటే అబద్ధాలతో భయంని వ్యాపించి కట్టిన ఒక సామ్రాజ్యం అబద్ధాలతోనే బ్రతకాలి. నేను మీరు ఎప్పుడు రియలైజ్ అవుతాం దాన్ని? మా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారా, యువకుల గురించి మాట్లాడుతున్నారా, మనకి నిజమైన కల్చర్ గురించి మాట్లాడుతున్నారా, గుణాల గురించి మాట్లాడుతున్నారా? ఆర్ వి హ్యాపీ యాజ్ అ నేషన్? ఆర్ వి అర్నింగ్? కొంచెం మనకి ఎలా అంటే, ఈ కప్పు ఉంది కదా, ఆ కప్పుని ఒక చిన్న వెజల్లో వేస్తే ఇట్ ఇస్ కోల్డ్ వాటర్ ఉంటుంది.
వేడి నీళ్ళు వేస్తే జంపేస్తుంది. ఇది పెట్టేసి తర్వాత కింద నిప్పు పెడతారు వాళ్ళు. ఇది అలవాటు అవుతూ వెళ్తుంది. ఏదో ఒక పాయింట్లో భరించలేదు. మనిషి వికాసంలో ఇంత క్రౌర్యాన్ని, ఇంత అన్యాయాన్ని భరించలేదు. బికాజ్ ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం, ముసోలి నుంచి చూస్తున్నాం. అక్కడి నుంచి ఇతిహాసం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి తప్పితే ఇంకేముంది. అండ్ ఎప్పుడు దాకా ప్రజలకి ఇది నా దేశం, రాజకీయం చేయాల్సింది నేను, వాళ్ళు కాదు, వాళ్ళు మాకు భిక్ష చేయట్లేదు అని మనకి అర్థమవ్వదు, అప్పుడు దాకా ఇలా చెప్తుంటారు. Sir, even coming to the Kannada film industry, it was very less visible decades before, but with KGF and Kantara, it has now become pan-India. అలా కదమ్మా, సక్సెస్లు ఫెయిలియర్స్లు ఉంటాయమ్మా. మలయాళం ఫిల్మ్ ఇస్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ కంటెంట్. ఒక సినిమా కోట్లు సంపాదించింది కాబట్టి ఆ ఇండస్ట్రీ పెరిగిందని లేదు కదా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అలా అంటే గ్రోత్ ఇస్ మారాలి కదా. దాన్ని ఎలా సస్టైన్ చేస్తారనేది వచ్చే సినిమాలు చెప్పాలి. టు ద నెక్స్ట్ జనరేషన్, యంగర్ జనరేషన్ హూ హస్ బ్రాట్ ఇట్. దొంగతనం తప్పు కదయా, ఎవరిదైతే ఏంటి, దొంగతనం తప్పు, దొంగే. ఇటీవల కాలంలో చూసుకుంటే కొత్త సినిమాలకు ధరలని కూడా పెంచుతున్నారు, ధరల భారం పెరుగుతుందని చెప్పి చూడకండి సినిమాలు చూడండి. అలా కాదు, ఎవడు వ్యాపారం వాడిది. ఓకే, ఇప్పుడు దొంగ మనం చేస్తున్నా అంటే ఆడు హీరో ఎలా అవుతాడంటే, అవును ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి, అలా అని అందరూ దొంగలే వాళ్ళకి ఇంకేమవ్వాలి దేశం. సార్, శివాజీ, మన సినీ నటులు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ సమర్థిస్తున్నారా లేకపోతే సమర్థించడం ఏంటి అంత చెత్తగా మాట్లాడితే? ఒక భాష ఏంటి, ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాళ్ళని ఈడతారని? ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అనడం అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశాను అనసూయగా, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు. ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే తిడుతుంటారు. ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు, అంతే. వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. అది ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరు ఎవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి అమ్మాయిని? ఆడవాళ్ళ? మగాళ్లే కదా. మరి నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని? కాదు కదా, నేను కదా, అది తప్పది. ఆరావళి పర్వతాల మీద పెద్ద పోరాటం జరిగింది, ప్రభుత్వానికి తగ్గింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా సోషల్ మీడియాలో వచ్చిన దాంట్లో తగ్గిందనేది నిజం. సోషల్ మీడియాలో ప్రజలు నించున్నారు, లేకపోతే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మేజర్ మీడియాలు అమ్ముకున్న తర్వాత ఇంకేం చేయాలి మనం? ఏం చేయాలి? దే ఆర్ సో మెనీ యంగ్స్టర్స్, యూట్యూబర్స్ నిజంగా ప్రామాణికంగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాల వల్ల చెడు ఎంత జరిగిందో అంత మంచిది కూడా జరుగుతోంది. దే క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ పీపుల్. ఆ పోరాటం జరగకపోతే అంటే మళ్ళీ అలాంటి పోరాటాలు గెలిచేటప్పుడు పోరాటానికి ఒక చైతన్యం వస్తుంది కదా. హైదరాబాద్, వైజాగ్ లో నివాసనట్టు ఒక్కొక్క రోడ్ ప్రాబ్లం నన్ను అడిగితే ఎలారా? మీరు ఎన్నుకున్న ఒక సర్కారం ఉంది ఇక్కడ, ఈ మినిస్టర్లు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు, మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగారు, భలే వాళ్ళే. కొన్ని డీటెయిల్స్ అని నాకు తెలియదు, ఇదేదో అడిగి ఎందుకు అనుకుంటారు. దేశాన్నే ఇస్తున్నారు ఇంకా హోటల్.
శ్రామికోత్సవం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సభలు ప్రజలు రావాలి. ఎందుకంటే శ్రమికుల ఉత్సవం వాళ్ళ సాహిత్యోత్సవం ఇది. బట్ కళల మూలంగా కళ మన సాహిత్యం మూలంగా కూడా వాళ్ళ ప్రతిరోధాన్ని వాళ్ళు చూపిస్తారు. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అవర్ ఫైట్, అవర్ ప్రతిరోధం. అండ్ ఇలాంటి వాటికి నేను ఎప్పుడు ఉంటా. ఐ వుడ్ లవ్ టు బీ హియర్. అండ్ నేను చాలా గర్వంగా ఉంది ఇక్కడ రావడం, వీళ్ళతో కలవడం. ఎందుకంటే నేను చాలా పోరాటాలు ఉన్నప్పుడు వీళ్ళు నా అండగా ఉండరు. అంటే ఒక అందరూ కలుస్తున్నాం. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ నైస్. అండ్ 2 నెలల ముందే అడిగారు, అప్పుడే నేను ఫ్లైట్ టికెట్ నేనే బుక్ చేసేసుకున్నా. ఎందుకంటే ఆ కష్టం కూడా వాళ్ళకి ఇవ్వకూడదని. నాకు అంత డబ్బు ఉంది, సో అవన్నీ వద్దు నాకు, నేను వస్తాను, మాట్లాడతాను. వైద్యం ప్రైవేటులోనే, అంటే ప్రైవేటు భాగస్వామ్యంలోనే. నాన్న నెక్స్ట్ ఏదన్నా అడుగుదాం నాన్న. కార్మిక సంఘాలు 100 ఏళ్ల ఉద్యమ ప్రస్థానాన్ని పూర్తి చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ కూడా అదే స్థాయిలో పండుగలు చేసుకుంటుంది. ఎలా చూడాలి? దేవుడు చెడ్డి నుంచి ప్యాంటుకు వచ్చారు వాళ్ళు ఎవరు వాళ్ళు నాకు చెప్పరా. వాళ్ళు ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి 2 పేరు చెప్పమని చెప్పరా. 2 పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి స్వతంత్ర దేశం మనదంటారు కదా, ఆ మొత్తం ఆర్ఎస్ఎస్ లో 2 చెప్పరా. 2 ఒక్కరు 2 ఒక్కరైనా చెప్పమని చెప్పు. లేదు, అదొక సంస్థ కాదు, అది ఈ దేశానికి పట్టిన విషం. మీరు భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఇప్పుడు ఆడికి 100 ఏళ్ళు అయింది. ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది. మీరు ఆ పూత కొట్లాడుతున్నారు కాదు, మీరు కొట్లాడితే దాని వేరుంది కదా ఆర్ఎస్ఎస్, దాన్ని కొట్లాడాలి. అది కమలము ఆర్ఎస్ఎస్. ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి కూడా, అవి కూడా ఆర్ఎస్ఎస్. బ్రహ్మరాక్షసుడు కనిపించట్లేదు, ఇంకో రూపంలో వస్తున్నాడు. ఆ మూలం మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు. ఈ మహాప్రభు ఆయనదే ఒక 3,000 కోట్లతో ఒక తీసి సెల్ఫీ తీసుకుంటాడు. భగత్ సింగ్ ఉండుంటే తనేవాడు, మనవాడు అంటారు. సో దిస్ ఈజ్ హౌ దే ఆర్ డూయింగ్. అదొక సంస్థ, అదొక ఇది. అంటే పుల్లు కర్ర పట్టుకుని తిరుగుతుంటారు. దీనికి AK-47 రాదు. ఏ దేశం మీద వెళ్తారు, ఏం చేస్తారు, వాళ్ళ కవాయితులు చూడాలి. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా, అదొక సంస్థ అది. ఆడవాడిని గౌరవించే సంస్థ, ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా ఎవరైనా? అదొక సంస్థ. దాని గురించి మనం మాట్లాడాలి. మనకి కొందరు పిల్లలు ఎంత పెరిగినా బుద్ధి రాదు చూడు, అలాగే 100 అయినా బుద్ధి రాలేదు వాళ్ళకి. ఇంకా నేను రాజకీయం ఎవరు చేయాలని చెప్పా, ప్రజలు. నేను రాజకీయం చేస్తున్నా. ఓకే, అక్కడ కాదు, జనాల మధ్య నుంచొని ఇలా చేయాల్సింది మనం అంటున్నాం కదా. వాళ్ళు ఎవరండి? వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ భోజనం, వాళ్ళ కారు, వాళ్ళ ఆఫీసెస్ మా డబ్బు. అగ్గి పెట్టి మ్యాచ్ బాక్స్ తీసుకున్న ట్యాక్స్ కట్టి దేశం నడుపుతున్నాం. మన డబ్బును చూసుకోండి నేను చెప్తున్నాను. సో బీయింగ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ద రైట్ పాలిటిక్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ పాలిటిక్స్. సార్, వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, నక్సల్స్ మీద వరుసగా చంపుకుంటూ పోతున్నారు. అంటే కొన్ని ఫేక్ ఎన్కౌంటర్స్ కూడా ఉన్నాయనేది ఇప్పుడు అటు వామపక్షాలు కానీ ఇతరులు ఆరోపిస్తున్నటువంటిది. అసలు అంటే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం గురించి ఏమనుకోవాలి? మూమెంట్ తగ్గినా కూడా ఈ వరుస హత్యలు దీని మీద ఏమనుకోవాలి? ఎవరిని ఎన్నుకున్నారు మీరు? హంతకుడిని ఎన్నుకున్నారు. ఆడగది వేటాలి, అంతే కదా. చాలా బాధతో చెప్తున్నాయి మాట. ఎన్కౌంటర్ ఏంటి? జనజీవన శ్రవంతిలో తీసుకురావాలి కానీ పోరాటం ఎందుకు చేస్తున్నారు? మన ప్రజలే కదా, మనవాళ్లే కదా. ఏంటి సమస్యలు అన్నారు? ఎన్కౌంటర్ అంటే ఆపరేషన్ సింధూరా ఇది? అలా కాదు కదా, మనవాళ్లే కదా. ఎందుకు పోకుంటావు? ఏంటి నీ బాధ్యత? ఏంటి నీ బాధ? ఏదో కారణం ఉంటుంది కదా. టెర్రరిస్టులు కాదు కదా. ఏదో ఒక ఐడియాలజీతో, మీ ఐడియాలజీ కాకపోవచ్చు, మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కూర్చొని మాట్లాడాలి. ఎన్కౌంటర్లు ఏంటి?
అరెస్టులు ఏంటి? గొంతు విప్పితే ఈడీ రేట్లు ఏంటి కదా? అన్యాయం జరుగుతోంది. సింపుల్, బాధతో చెప్తాం. చాలు కదా, ఒక నిమిషం. థ్యాంక్ యూ. మీకు ఆకలేస్తుంది కదా, గఫూర్ గారు